మాల్ ఎదిరిందిరా. చూపించవే, మొహం తిప్పి చూపించవే. చూపించు. ఏంటి నీ పొగరు? మొహం చూపించవే. మొహం చూపించు. నగర్ గేట్ దగ్గరికి రా. ఇక్కడ బేవర్స్ కాడి ఇల్లు ఎక్కడ అడిగితే 50-60 వేలు ఒకే ఇంటి వైపు చూపిస్తాయి. అదే నీకు పండే కొడుతు. కొట్టానంటారా? ఎన్నిసార్లు చెప్పి నీకు అర్ధరాత్రులు పట్టు తిరగదని చెప్పి. ఎవడాడు? ఎవడాడు? నేను నీకు బాడీ గండా లేక లవర్నా? ఎవడ చెప్తా నా కొడుకులంతా చుట్టు పట్టుకుని లాగుతుంటే చంపాలను. అసలేంటే ప్రాబ్లం నీకు? ఏదైనా చెప్పాలంటే నాతో చెప్పచ్చు కదా. నాతో మాట్లాడడానికి మాటలు రావా నీకు? మా అమ్మ నాన్నలు తిట్టడానికి మనకి నోరు వచ్చిందే. అసలు నువ్వెవరు మా అమ్మ నాన్నలు తిట్టడానికి? అసలు ఏం అధికారం ఉంది నీకు? తిట్టి పెద్ద పోటీ కత్తి కొట్టానంటారా? అసలేంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? ముంగిలాగా చూపేంటి? ఏమన్నా అడిగితే గున్నా కొడుకు నాకు అన్నంటావు. వాడి బ్యాచ్ బేవస్త తొక్కలోతి ఆటలాడుకుంటున్నావు నాతో. పిచ్చేదో ప్రేమకి ఏమని చెప్పి ఎంట పడుతున్నాడు. ఇది కాసేపు ఆటలాడుకుందాం అనుకుంటున్నావా? కొట్టేట పళ్ళుగులు రాలిపోతాయి అనుకో. అసలేంటి నీ ప్రాబ్లం? చెప్పి తగలాడచ్చు కదా. కోట్లు కుమ్మరిచ్చాడు కాలా నీకు? నా దగ్గర కోట్లు ఆస్తి లేదే, కానీ కోట్లు విలువ చేసే మనసు ఉంది. నీకోసం ఏమనే చేస్తా. నీకోసం చావమంటావా? చెప్పు. నీకోసం చావమంటావా చెప్పు. చంపుతావా? 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 ఎవడ్రా వాడు? ఈ ఊళ్ళో మన వాడి మీద చేసే దమ్ము ఎవరుకుంటారా? ఎప్పుడు వాడు ఎప్పుడు స్పృహలోకి వస్తాడు? ఎప్పుడు మాట్లాడతాడు? తలకి బలమైన గాయమైంది సార్. ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. స్పృహలోకి రావచ్చు రాకపోవచ్చు. ఇంటికి తీసుకెళ్ళండి సార్.
బసిరెడ్డి అంటే ఎవడ్రా? రేయ్, ఎవడ్రా? రేయ్, రేయ్. ఆగండ్రా. రేయ్, ఈ బుల్లెట్ పొట్టలోంచి నెట్లోకి వచ్చి నెట్లోంచి బయటికి రావడానికి 1/2 సెకండ్ పడుతుంది. మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మినిమం 3 సెకండ్లు పడుతుంది. ఈ లోపల మీ ఓడిపోవటం ఖాయం. అవునా కాదా బస్వే? మ్యాటర్ ఏంటంటే నువ్వు గుడ్డో బ్యాడో నాకు తెలియదు. నేను ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఆ అమ్మాయి కోసం ప్రాణాలనే ఇస్తా అన్నా. ప్రాణాలు ఇవ్వక్కర్లేదు, ప్రాణం తీస్తే చాలు అంది. నీకు తమ్ముడు, బామర్ది, మేనళ్ళు 3 ఉన్నారంట. ఆ 3 చంపిన తర్వాత వాళ్ళ చావు చూసిన గుండె పగిలి పగిలి ఏడుస్తుంటే అప్పుడు నీ చావు చూడాలంది. మర్యాదస్తుంది కాబట్టి చెప్పెళ్దామని వచ్చా. చావటానికి రెడీగా ఉండు. అవునా కాదా బస్వే? బస్వే, బస్వే. చూస్తారేంట్రా, పట్టుకోండి. హలో, అవునా? చావు చూడాలంది. చావు చూడాలంది. చావటానికి రెడీగా ఉండు. చావటానికి రెడీగా ఉండు. చావు చూడటానికి రెడీగా ఉండు. సిటీలో అన్ని స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాను. అన్అఫిషియల్ గా చెక్ చేయిస్తున్నాను. చావటానికి రెడీగా ఉండు. చావు చూడాలంది. నమస్తే సార్. నమస్కారా, ఎలా ఉన్నాడు మీ వాడు? సార్ అది చావటానికి రెడీగా ఉండు. చావు చూడాలంది. ఏంది బసిరెడ్డి, ఏంది ఇదంతా? మనం గిరిగాడి ఫోన్ తో నిద్రలేచా. ఎంత మంది ఉండగా ఇంటికి ఎట్టొచ్చుండు? పైగాడి చేతిలో గన్ను ఉందంటే గుండెల మీద కూడా పెట్టిండంట. ఏందో పాడు ధైర్యం, నువ్వే చెప్పు. అన్నా బసిరెడ్డి, వదిలేనా అన్నా. ఒక్క నిమిషం ఊపిరాడకపోతే నీకెలా ఉందో ఎవడన్నా బసిరెడ్డికి భయపడలేదని నాకు అలాగే ఉంటుంది. పోరా! నీ భయమేరా నా బలం. బసిరెడ్డి చంపేస్తాడన్న భయమే నువ్వు వచ్చినా, వీడొచ్చినా, ఎవడొచ్చినా ఇక్కడికి. అలాంటిది ఎవడో ఒక వెతవ ఇక్కడ గన్ను పెట్టి మాట్లాడి వెళ్ళా కూడా బసిరెడ్డి ఖాళీగా కూర్చున్నాడంటే మీలాంటి కుక్కలు కూడా తోకలాడిస్తాయి. ఇదిగో విను, ఒక రోజులో కాదు, ఒక గంటలో కాదు, ఒక్క నిమిషంలో, ఇప్పుడు ఈ క్షణం వాడు నాకు కావాలి. ఈ విషయం బయట తెలిసే లోగా వాడు నాకు కావాలి. లేకపోతే కుక్క చావులు వస్తారు నా కొడుకులు. అలా వెళ్ళండి, వెళ్ళండి. రే కాకా, మన బ్యాచ్ కి, దుర్గాకి జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలాగే కాకా. భయపెట్టొద్దు, తప్పు చేస్తారు. నన్ను చంపినంత బాధపడేవాడిని కాదు.
ఎప్పట్రా వాడు? ఈడియట్ స్టూపిడ్. నువ్వేంటి మా నన్ను తిడుతున్నావు? నిన్ను కాదురా, ఆ గాడిదని, ఆ కొట్టిన వాడి చేతులు పట్టుకురా, వాటిని పొయ్యిలో పెట్టేస్తాను. సచ్చినోడు. రాము, నువ్వు అలా చూస్తా నిలబడతావేంటి? ఉండవే జాను, అనవసరం చెప్తాను టెన్షన్ కదా పడ్డా, వాడి టెన్షన్ సంగతి. పెట్టద్దు. వీడా ఇవన్నీ కుక్కమూతి పిందెల్లా ఉన్నాయి సార్. ఆడి వేరు. హలో, ఏమయ్యా ఎస్ఐ? నేను రాంబాబుని మాట్లాడుతున్నాను. మా వాడిని ఎవడో కొట్టాడు. ఎవడో నాకు తెలియదు. వాడు నాకు కావాలి. ఎంత కావాలి? నీకెంత కావాలయ్యా? 60 70? అది కదయ్యా. రాము, చెప్పు. గొడవ గిడవ అన్నావంటే నీ కొడుకుని తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టే పరిస్థితి. ఫోన్ పెడాయి. ఎవరయ్యా? ఎవడో వాడి కొడుకుని కొట్టాడండి సార్. మనం బసిరెడ్డిని కొట్టినోడనే పట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఈయన కొట్టినోడనే పట్టుకుంటాం రైట్రా అన్నా. తొప్పిదాకి పడుకున్నారా? మీలో ఎవరెవరు అని చూసారు? ఒక్కోడో బ్యాచ్ తీసుకుని సిటీలోకి వెళ్ళండి. నువ్వు బిహెచ్ఎల్ వెళ్ళు, నువ్వు అనస్తర్పురం వెళ్ళు, నువ్వు శంషాబాద్ వెళ్ళు. ప్రతి గల్లీ సిటీ మొత్తం ఎతకాలి. వాడు దొరకలేదనుకో ఏమైందిరా? దొరకలేదనా? దొరకలేదరా? ఎవరినో వేసేయడానికి. జాలీ రారా. చూడు ఏం చేసుకుని వచ్చాడు. లే ఎవడ్రా వాడు? మీరుండమ్మా. ఏమిట్రా? ఏం లేదు, తర్వాత చెప్తా. రేయ్, ఏంట్రా? ఏం జరిగింది? చేసిన కనకరం అంతా చేసి తాపిగా ఫోన్ చేస్తావా? పదా. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు ఉండాల్సింది ఇక్కడే. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే పోతావు. వేసేస్తాను నిన్ను. ఏమైందిరా? ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? బసిరెడ్డితో. టోటల్ హైదరాబాద్ గ్రిప్ వాడి చేతిలో ఉంది. హైదరాబాద్ లో మనకు తెలియకుండా ఇన్ని రోజులు ఎక్కడ తిరుగుతున్నాడ్రా? రేయ్, వాడికి తెలియకుండా లైఫ్ లాంగ్ నువ్వు తిరగాలరా. ఏ పని పాట లేకుండా శుభ్రంగా తిని తిరిగేవాడు కదరా. ఇప్పుడు ఇదంతా ఏంట్రా? రే, తను దక్కించుకోవడానికి నేనేమనే చేస్తా. దాన్ని మోసలో పడి తనేమన్నా అన్నావో? మా వాడిని కొట్టిన విషయం తెలిసి కూడా ఏమిట్రా నువ్వు? వీడిని ఎవడో కొట్లా, వీడేళ్ళు కొట్టొచ్చాడు. ఓ, కోటలు అంటున్నారుగా. నువ్వు టెన్షన్ పడి వాళ్ళని టెన్షన్ లో పెట్టద్దురా. నీకు అది దక్కాలని టెన్షన్, నాకు నువ్వు దక్కాలని టెన్షన్. టెన్షన్ అంటే గుర్తొచ్చింది. నువ్వు అసలు వాడు పెద్ద పోటు కట్టాను. పాప ఏ టెన్షన్ లో ఉందో. ఏయ్. అమ్మా మీరేం టెన్షన్ పడదు, నేను ఇప్పుడే వచ్చేస్తా. దొరకడా? ఎవడాడు? ఎక్కడున్నాడు? కాకా, మనోళ్ళంతా అదే పనిలో ఉన్నారు. ఏ టైంలో దొరకచ్చు. సిటీ మొత్తం మనోళ్ళే. దొరకలేదని చెప్పడానికి సిగ్గులేదు మీకు? దొబ్బితేని ఎర్రి ముఖాలు వేసుకుని భుజాలు తరుముకునే వెదవల్ని పెట్టుకున్నాను. ఒక మగాడు లేదు ఇక్కడ. గుండె మీద కనిపెట్టెళ్ళాడురా. నా కడుపులో కారం పూసినట్టుంది. ఎవద్దురా వాడి లవ్వరు. పాపా పెట్టి సర్దుకో, బయలుదేరదాం. ఏమైంది? పదా బండెక్. దేనికి? మన ఇంటికి వెళ్దాం. ఇక్కడ ఉంటే సెక్యూరిటీ ప్రాబ్లం. ఎవరికి? ఎవరికా? నీకే. నాకెందుకు? వాడిని కొట్టి వచ్చాను కదా. కొట్టింది నువ్వు కదా. చెప్పింది నువ్వు కదా. అది వాళ్ళకి తెలియదు కదా. అంటే ఏంటి? నువ్వు చెప్పిందరా. నువ్వు తను లవ్ చేస్తున్నావు, కానీ తనే నేను వర్కౌట్ చేస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఓ పని చేయమన్నాను, చేస్తా అన్నావు. నువ్వు వెళ్ళే పనిలో ఉండు. హాస్పిటల్లో కేసు అటెండ్ అవ్వాలి. వెళ్తున్నాను. నువ్వు డ్యూటీ దిగాను కన్ఫర్మ్ చేసుకుని వచ్చా. నాటకా లేకుండా బండెక్కు. పోస్ట్ మార్టం పనుంది. ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. బండెక్కు. 5 లెక్క పెట్టే లోపల బండెక్కు. 1 2 3. బట్టలు తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడ తీసుకెళ్ళి? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. రేయ్, ఖచ్చితంగా వాళ్ళు బసిరెడ్డి మనుషులు ఉంటారా? నేను అనుకున్నంత జరిగింది. బండి తీరా. బండి